కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సణుగుచున్న వాతావరణమును ఎదుర్కొనేటప్పుడు తక్షణమే మోకరించి ప్రభు మనకు చేసినటువంటి విస్తారమైనటువంటి మేళ్లను వరుసగా జ్ఞాపకం చేసుకోవటం మొదలు పెట్టాలి. అప్పుడు మనకి ఎంత సంతోషం కలుగుతుందంటే మన జీవితాలు ఎంత ధన్యంగా ఉంటాయో మరి అది అనుభవిస్తే తప్పితే చెప్పలేము. కనుక ప్రతి విషయంలో సణక్కోవద్దు. ఏ విషయంలో కూడా ప్రభుని నిందించేవారిగా మనం ఉండకూడదు. మరి ఇప్పుడు ఒకవేళ మన మార్గాలు మనకు తెలియకపోవచ్చు, కానీ భవిష్యత్ కాలంలో ఆయన మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగించే దేవుడని గుర్తుపెట్టుకొని ప్రభువును స్తుతించేవారుగా, లేమిలో కూడా స్తుతించేవారుగా ఉండాలి. పౌలు గారు అంటారు కదా, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అన్నారు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నా ప్రభువు మీద ఆధారపడి లేని వాటి కొరకు ప్రభువుని ప్రార్థించి అడిగి పొందుకొనుటకు, ప్రభువును మరి ఎక్కువగా స్తుతించి మన జీవితాలు ఫలభరితంగా ఉండుటకు ప్రభు సహాయాన్ని కోరుకుంటున్నాను.